టు టైమ్ 24/7 టీవీ. ఈ రోజు వాతావరణ అప్డేట్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఆకాశం ఎక్కువగా మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు లేదా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో కర్నూలు, అనంతరం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఉష్ణోగ్రతల విషయానికొస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత కూడా అనిపించే అవకాశం ఉంది. మత్స్యకారులకు ముఖ్య సూచన: సముద్రంలో గాలులు వేగం పెరిగే అవకాశం ఉన్నందున తీర ప్రాంత మత్స్యకారులు కూడా తాజా వాతావరణ హెచ్చరికను పరిశీలించి సముద్రంలోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మళ్ళీ ఒకసారి ప్రధానాంశాలు: కోస్తా ఆంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లుల అవకాశం. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల మధ్య. ఇవి ఈ రోజు వాతావరణ శాఖ అంచనాల ఆధారంగా ఉన్న తాజా వివరాలు. తాజా వెదర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.